కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు చూడు. ఏం ఫిగర్ రా. రంగోకి ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది. పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో. సీన్లే సీన్లు. వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. గుడ్ మార్నింగ్. మీరు నేనే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ని. ఏమా స్ట్రిక్ట్. మన కాలేజీ ఎంత డిసిప్లిన్ తో ఉందో మీ కాళ్ళతో మీరే చూద్దరు. కానీ డిసిప్లిన్ కి మన కాలేజీ పెట్టింది పేరు. నేనంటే అందరికి ఇది. నమస్తే సార్. చూసారా మన కాలేజీ విద్యార్థులకు ఎంత వినయ విధేయతలో. అది మన డిసిప్లిన్ అంటే. వాట్ మిస్టర్ సీను, ఏంటి క్లాస్ అవర్స్ లో బయట తిరుగుతున్నా? కొడుతుంది. మ్యాచ్ బాక్స్ ఉందా సార్? సారీ సార్, సారీ. అలా చూడండి, మా కాలేజీలో ప్రతి విద్యార్థి పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తాడు సార్. చూస్తూనే ఉన్నాను. మీరు మీ డిసిప్లైన్, మీరు ఎంత బాగా కాలేజీని మెయింటైన్ చేస్తున్నారో. పదండి, మీతో మాట్లాడాలి. సార్ అంత మాట అనకండి సార్. అసలు ఏం జరిగిందంటే. షటప్. ప్రిన్సిపాల్ అయ్యండి మీరే ఇలా కోతివేషాలతో కాలేజీకి వస్తే ఇంకా స్టూడెంట్స్ మీ మాట ఏమింటారు? మిమ్మల్ని 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా మీ బుద్ధి మార్చుకోలేదు. ఇప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. సార్ అంత మాట అనకండి సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. పూర్తిగా మారిపోతాను. ప్లీజ్ సార్, ప్లీజ్. నథింగ్ డూయింగ్. ఇది కాలేజీ ప్రెస్టేజ్ ఇష్యూ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ లేవండి. ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి లాస్ట్ వార్నింగ్ తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. ఇక నుంచి బుద్ధిగా మసులుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంట్రా బాబు మొద్దరాదా? వాళ్ళు నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకరా. టీవీ ఆన్ చేయలేకపోతే ఎలా వస్తుంది? అంజేరా బాబు. ఈసారి పని చేయట్లేదేమరా? రే నువ్వు కాస్త ముసోరా. ఈసీగా ట్రాక్ చేయలేవు మరా. ఏదో చేయరా బాబు. దేవుడు దేవాల బొమ్మ వస్తే చాలరా బాబు. బ్లూ ఫిల్మ్ చూడడానికి దేవుడే కావాలరా నీకు? ఓహో సారీ. కామము, క్రోధము, ఏం రావటం అయ్యామా? హర్షద్వర్గములను ఎవరైతే జయించెదరో అట్టి వారే మహాత్ములనబడుదురు. మహాత్మా అసలే టెన్షన్ తో సస్తే ఉంటే నిఖిల్ ఫార్వర్డ్ చేయరా. అరే రా బాబు, వచ్చింది. స్టార్ట్ అయ్యారా బాబు. అది ద్రౌపది వస్త్రాపరణం. ఆ వెయిటర్ గడి చీట్ చేసేటరా. నేను ఎప్పుడే చెప్పండి. ఎప్పుడు చెప్పారా? చెప్పలేదా? ఇంకోట్లే బొమ్మ వచ్చేస్తుంది రాయ్.
అదేంట్రా బాబు అలా చేస్తుంది? ఆనందం తలుచుకోకరా వచ్చేస్తాడు. నా గొర్రెలు కూడా కొంచెం కొరుకురా. తర్వాత కొరుకుతాడురా. ఇది గనక 70mm లో చూస్తేనా అలా దోస్తారు. అమ్మయ్య దేవుడి దయాలు కరెంట్ పోదు కదా. యావయ్యా కుర్రాళ్ళు, సగమే చూసాం అంకుల్. క్యాసెట్ అంకుల్, క్యాసెట్. నువ్వు లోపలికి వెళ్ళవే. జస్ట్ చూసి ఆనందించండి, అప్పుడే అనుభవాలు వద్దు. పదవే. ఈడవడరా బాబు, కుండలో దాడొచ్చింది. అంకుల్ చెప్పింది కరెక్టేరా, చూసి ఎంజాయ్ చేయాలి. నిఖిల్ లెగరా, 11 అయిపోయిందిరా. నమస్తే. అరే ఏం బీడీలు అవుతావు బాయ్? అరే సిగరెట్ ఇరా. ఇటీ అన్న. సారీ అన్న, తీసుకో. సరే గారు మళ్ళీ సార్, మన ప్రిన్సిపాల్ ఏంది అన్నా? నువ్వు ఏం లెటర్ రాసినావు ఏందో గాని జులుపాలో లేడు. మైకేల్ జాక్సన్. సైకిల్ జాక్సన్ లేక ఒకటే కూడా సేమ్ టు సేమ్. ఏమైందిరా? మళ్ళీ సార్ ప్రిన్సిపాల్ వస్తున్నాడయ్యా. వాట్ సిల్వి, ఇదేమైనా కొత్త రకం డాన్సా? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికా? అబ్బే అట్లాంటి ఏం లేదు. ఇంప్రెస్ చేయడం ఏంటి, మొన్న ఇంప్రెస్ చేసి వచ్చాడు. ఎవరిని? అమ్మాయి పేరేంటి? అటెంప్ట్ సక్సెసా? అమ్మాయి పేరు మాధురి. మావాడు జస్ట్ 10 minutes ఇలా లోపలికి వెళ్ళాడు, అలా ఇంప్రెస్ చేసి పట్టుకొచ్చాడు. జస్ట్ 2000 ఖర్చు అయిందమ్మా. ఏంటి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావా? ఊరికే ప్రీతి, అట్లాంటి ఏం లేదు. మరేంటి ఇలా మెలికలు తిరిగిపోతున్నా? అంటే మావాడు ఈ మధ్య ఈత నేర్చుకుంటాడమ్మా. స్విమ్మింగ్ నేర్చుకుంటే ఇలా అవుతారా? మరి ఎందుకు అవ్వదమ్మా, మా వాడు వ్యాన్ లో ఈత కొట్టాడుగా. ఎందుకు నవ్వుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీకు చెప్పినా కానీ అర్థం లేదు కానీ పోండి. వెళ్ళండి. వీళ్ళతో మనకేంటే, పదండి. వెళ్తా మనకేంటి. అరే చిన్న కూర్చారు నువ్వు. ప్రొద్దున్న యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన మంటరా, మొన్న డెఫెక్ట్ అంటావా? అరే ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండ్రా. రేపెందుకు, ఇప్పుడు వెళ్దాం. ఓకేరా. చదువుతున్నాడు. మెంటల్ గా లాస్ట్ టైం రోగం వస్తే 100 రూపాయలు తీసుకుని ఇంజక్షన్ ఇచ్చిండు, మళ్ళీ వచ్చింది. ఈ పొరగాలేదురా, 4 వచ్చారు, 4 కలుస్తుందా? బాలు సిగ్గేస్తుంది, పోదారా. అప్ప వెళ్ళి రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో ఈ సిగ్గు. ఎదవా నోరు మూసుకొని కూర్చో, లేకపోయిందంటే ఊరు మొత్తం తెలిసింది. నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా? నా కాదు, వీడు. నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా. పెద్ద నీ పెళ్ళని. హాయ్, I am Dr. V. Hall. I mean Dr. Varhal, specialist in sex. Chi, I mean sex specialist. Wow, different what? Kucho, kucho, kucho. కూర్చోటానికి కూడా వీల్లేనంతగా ఎఫెక్ట్ అయిందా? అవును సార్. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్, క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్. నీ ప్రాబ్లం ఏంటి? మంట. ఎక్కడా? యూరిన్ చేసేటప్పుడు. ఓ అంతేనా? దురదలేమి లేవా? లేదు, ఉత్తి మంట. లోపలికి పద, టెస్ట్ చేయాలి. రా, వచ్చి ప్యాంటు విప్పి బెడ్ మీద పడుకో. ఏంటి సిగ్గేస్తుందా? నేను ఎప్పుడు అదే చెబుతుంటాను, క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడలేదనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఎస్, అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డామనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు. విప్పు. జనంలో వెళ్ళకూడదురా, బుద్ధి వచ్చింది. చాచా ఏ ఏరియాకి లేవు నాయనా?
వ్యాన్ లో ప్రేమ్ నగర్ నుంచి గాంధీ నగర్ వరకు వెళ్ళాను, కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్. అడగక్కర్లా, కనిపిస్తోంది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు, తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, అప్పుడు సుఖపడ్డావు కదా, ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. నోరేంటి అంత తెరిచావు? అప్పుడేమో ఇప్పుడేమో మొదలష్టపడారా. నేనే కకృతిగాను అనుకుంటే నాకంటే కకృతిగాళ్ళు. ఓకే లే. నీ పేరేంటి నాయనా? సిల్విస్టర్. పేరు బాగుంది, పని బాల. నేను అందుకే ఎప్పుడూ చదువుతుంటాను, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావనుకో చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి. తగ్గితే మళ్ళీ వెళతావా? ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళగలను డాక్టర్? ఆహా, అంటే వెళదామనే. ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళావనుకో అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ గెలవడం బెటర్. ఇందా ఈ మందులు జాగ్రత్త.